హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ప్రజెంట్ అయితే మనము కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు మనం హైదరాబాద్ నుంచి బద్వేల్కి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. పిఆర్ఎల్ ట్రావెల్స్ వారి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులో. నాకు పికప్ పాయింట్ కాచిగూడ రైల్వే స్టేషన్ నియర్ బై అయితే ఉంది. అందుకే నా పికప్ పాయింట్ని మీకు చూపించడానికి నేను కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి మన పికప్ పాయింట్ హార్డ్లీ ఒక 300 మీటర్లు అయితే ఉంటుంది. ఎలాగో నడుచుకుంటూ వెళ్తూ మీకైతే ఆ పికప్ పాయింట్ కూడా చూపిస్తాను. బయటకు రాగానే మనకు థ్యాంక్ యూ బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడ ఎదురుగా కనిపిస్తున్న టెంపుల్ కనపడుతుంది కదా, ఆ వేలోనే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మీకు అఫీషియల్గా బాగా గుర్తు పెట్టుకునే పాయింట్ ఏమంటే మన పికప్ పాయింట్ ఎక్కడ అంటే రత్నదీప్ పక్కన లేదా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దగ్గర అయితే మన పికప్ పాయింట్ అయితే ఉంటుంది. హార్డ్లీ మనం ఒక 5 మినిట్స్ అయితే వాకింగ్ చేయాల్సి ఉంటుంది. మనము వాకింగ్ చేసే మధ్యలో మనకు ఏవేవి కనిపిస్తున్నాయో మీకు గుర్తుపెట్టుకోవడానికి అయితే చూపిస్తున్నా చూడండి. హోటల్ అభినంద్ గ్రాండ్, తర్వాత హోటల్ టూరిస్ట్ ప్లాజా కూడా మనకైతే పక్కన అయితే ఉంటుంది. హోటల్ టూరిస్ట్ ప్లాజా చాలా అయితే ఉన్నాయి కాచిగూడ రైల్వే స్టేషన్కి నియర్ బై హోటల్స్ అయితే. ఇంకా ఇక్కడ కొంచెం ఒక 2 మినిట్స్ లేదా 1 మినిట్ వాక్ చేస్తే మనము మన పికప్ పాయింట్కి అయితే చేరుకుంటాము. మన కాచిగూడ నియరెస్ట్ రైల్వే స్టేషన్కి మనకు ఒక డ్రై ఫ్రూట్ షాప్ అయితే ఉంది పెద్దది. నెక్స్ట్ హాస్పిటల్ అయితే ఉంది. హాస్పిటల్కి ఆపోజిట్లోనే ఉంటుంది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అక్కడ నుంచి పక్కనే మనకు పిఆర్ఎల్ ట్రావెల్స్ వారి అఫీషియల్ ఆఫీస్ అయితే ఉంటుంది. అక్కడే మన పికప్ పాయింట్ అయితే ఉంటుంది. ఓకే, మనకి ఎదురుగా రెస్టారెంట్ కూడా అవైలబుల్గా ఉంది. ఎవరైనా భోజనం చేయని వాళ్ళ ఇక్కడే భోజనం చేసుకొని మీరైతే ట్రావెల్ అయితే స్టార్ట్ అయితే చేయొచ్చు. నేనైతే తిన్నాను, బాగానే ఉంది, కానీ రేట్లు మాత్రం చాలా హై కాస్ట్ అయితే ఉంది. అక్కడ కనపడుతుంది చూడండి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ సాయి రెసిడెన్సీకి ఆపోజిట్లోనే ఉంటుంది. మనకు పక్కన రత్నదీప్ పక్కనే మన పిఆర్ఎల్ బస్ వారి ఆఫీస్ అయితే ఉంటుంది. ఇక్కడే మన బస్కి అఫీషియల్ స్టాప్ అయితే ఉంది, పికప్ పాయింట్. బస్సు నాకు 10 గంటలకైతే ఉంది. టికెట్ ఫేర్ చెప్పాలా, నాకైతే హైదరాబాద్ నుంచి బద్వేల్కి 400 రూపాయలు అయితే పడింది టికెట్ కాస్ట్. ఫ్రంట్ వ్యూ చూడండి, పెద్దగా అయితే లుక్ అయితే ఏం పెద్దగా లేదు. మన బస్సు ఓల్డ్ బస్సు కొంచెం. ఈ బస్ ప్లేస్లో మనకు న్యూ బస్సును అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు అని చెప్పినారు డ్రైవర్స్ అయితే, ఆఫీస్ స్టాఫ్ వాళ్ళు కూడా. నేను లాస్ట్ టైం పిఆర్ఎల్ బస్సులో నేను కర్నూలు నుంచి విశాఖపట్నంకి అయితే ట్రావెల్ అయితే చేసినాను. చాలా గుడ్ విల్ అయితే అనిపించింది నాకు ఆ బస్ మీద. అందుకే మళ్ళీ హైదరాబాద్ నుంచి బద్వేల్కి కూడా ఈ బస్ని ప్రిఫర్ చేయడం అయితే జరిగింది. నేను సీటర్ బుక్ చేసుకున్నాను, నాకు 400 రూపాయలు అయితే పడింది. అన్ సీజన్ టైంలో ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క సీట్స్ ధర చాలా తక్కువ అయితే ఉంటాయి. పక్కన మీరు స్లీపర్ బుక్ చేసుకుంటే 530 రూపాయలు అయితే పడుతుంది. ఇంకేమంటే నేను బుక్ చేసుకుంటానికి అన్ని సీట్లు ఫిలప్ కావడంతో నేను విండో సీట్ అయితే బుక్ చేసుకున్నాను. అది కనిపిస్తుంది కదా, అదే మన విండో సీట్. ఏమంటే ఈ బస్సులో కొంచెం డిసప్పాయింట్ కలిగించే మ్యాటర్ ఏమంటే ఛార్జింగ్ పాయింట్స్. ఎక్కడ స్లీపర్లో కూడా మనకు, సీటర్లో కాదు స్లీపర్లో కూడా ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఇవి కూడా మనకైతే వర్క్ అయితే చేయడం లేదు. 10 గంటలకు బయలుదేరాల్సిన బస్సు ఆన్ టైంకి అయితే బయలుదేరింది. 9 గంటల 50 నిమిషాలకైతే వచ్చింది. 9 గంటల 50 నిమిషాలు కాదు, 9:45కే వచ్చింది. లగేజ్ అంతా ప్యాక్ చేయించుకొని 10 గంటలకైతే బయలుదేరింది. ఈ బస్సు ఎలా వెళ్తుందంటే ఇక్కడ నుంచి చూసుకుంటే మన పికప్ పాయింట్స్ మనకు పంజాగుట్ట ఉంది, లక్డీకపూర్ ఉంది, అమీర్పేట ఉంది, అలాగే కుక్కట్పల్లి, అలాగే మియాపూరు, జేఎన్టీయు, అలాగే మాదాపూరు, గచ్చిపౌలి మీదుగా శంషాబాద్ అయితే వెళ్తుంది. మన కరంగర్లో ఈ బస్కి అయితే అఫీషియల్గా పికప్ పాయింట్ అయితే లేదు. శంషాబాద్ నుంచి డైరెక్ట్గా కర్నూలు, నంజాల, మైదుకూరు మీదుగా బద్వేల్కి అయితే చేరుకుంటుంది. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమంటే, ఎలాగో బస్సులో ఛార్జింగ్ వర్క్ ఉంటుంది కదా, ఛార్జింగ్ పెట్టుకోవడం అనవసరం అని ఛార్జింగ్ పెట్టుకోకుండా బయలుదేరాను. అది నేను చేసిన బ్లెండర్ మిస్టేక్ అది. శ్రీకాకుళం మెట్రో 10:15.
30 అమీర్పేట్. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సిటీలో కొంచెం లేట్ అయితే అయింది. హైదరాబాద్ సిటీలో ఇంకా 12 అయింది. సిటీ దాటేలోపు శంషాబాద్ చేరుకునేలోపు 12 అయితే అయింది మిడ్ నైట్. పడుకొని లేచేలోపు నంద్యాలకైతే చేరుకున్నాము. నేను నంద్యాలకి 4:20కి చేరుకోవాల్సిన బస్సు 5:30 అట్లా అవుతుందేమో అనుకున్నాను. ఎందుకంటే 1 అవర్ పైనే డిలే అయితే అయింది బస్సు. ఇంకొకటి మనకి కొత్తకోట దగ్గర, అంటే కొత్తకోటకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక డాబాలో అయితే టీకి అయితే ఆపినాడు. అప్పుడే టైం 2 అయితే అయింది. మరి కర్నూలుకే డ్రాపింగ్ పాయింట్ 2, అంటే కర్నూలుకే 2 గంటలు చేరుకోవాల్సిన బస్సు ఇంకా 60 కిలోమీటర్ బ్యాక్ సైడే ఉంది కదా. నాకు తెలిసి లేట్ అవుతుందిలే నంద్యాల వెళ్ళేలోపు అనుకున్నా. కానీ నంద్యాలకైతే ఆన్ టైంకి అయితే చేరుకోవడం అయితే జరుగుతుంది నాకు తెలిసి. ఎందుకంటే చూడండి బస్సు ఆల్రెడీ ఆన్ టైంకి అయితే నడుస్తూ ఉంది. డ్రైవింగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా నడుపుతున్నాడు. టైం చూస్తే ఇప్పుడు 4:15 అయితే అయ్యింది. బస్ స్టాండ్కి నియర్ బై అయితే వెళ్తున్నాము. ఆన్ టైంకి అయితే చేరుకుంటున్నది. నాకు తెలిసి ఈ ట్రావెల్స్ వాళ్ళు స్పీడ్కి మారిపోయినేమో. మరి 1 అవర్ని కవర్ చేసేసిన అంటే చాలా గ్రేట్. అంటే ఒక రేంజ్లో నడిపినాడు బండి అయితే. హై స్పీడ్లో కొట్టినట్టున్నాడు. నాకు తెలిసి 90-80 దాటే కొట్టింటాడు. ఇంకా ఓవరాల్గా అయితే బస్ యొక్క జర్నీ అయితే చాలా బాగుంది. కానీ నాకు బాగా డిసప్పాయింట్ కలిగించిన విషయం ఏంటంటే ఛార్జింగ్ వర్క్ కావడం లేదు. ఇప్పుడు నా ఛార్జింగ్ 10% అయితే ఉంది. ప్రజెంట్ అయితే మనము బస్ స్టాండ్కి నియర్ బై ఒక సర్కిల్ దగ్గర అయితే ఆగినాము. ఈ సర్కిల్ పేరు నాకు తెలియదు. టైం 4:20 అయితే అయ్యింది. ఓకే, ఒక 10 నిమిషాల బ్రేక్ తర్వాత మనమైతే నంద్యాల సిటీ కూడా అయితే దాటుతున్నాము. ఇంకా మధ్యలో ఎక్కడ కూడా షూట్ చేయలేను, ఎందుకంటే బాగా టైర్డ్ అయిపోయినాను. నిద్రపోవాలి. ఇంకోటి
సెల్లో ఛార్జింగ్ కూడా లేదు. రూమ్కి వెళ్ళినాక బస్సు ఆన్ టైంకి వెళ్ళిందో లేదో మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ నేను బద్వేల్ బస్ స్టాండ్ కూడా చూపించాలనుకున్నాను, కానీ ఛార్జింగ్ అయిపోవడం వల్ల నేనైతే బస్ స్టాండ్ అయితే షూట్ చేయలేకపోయినాను. ఇక్కడ పిఆర్ఎల్ బస్సు చాలా బాగుంది. స్పీడ్ పరంగా కానీ టైం మేనేజ్మెంట్ కానీ చాలా బాగుంది. బద్వేల్ చేరుకునే లోపు ఆన్ టైంకే చేరుకున్నాం. 6:30 అంటే 6:30కే చేరుకున్నాము. కానీ బస్సులో నాకు డిసప్పాయింట్ కలిగించిన విషయం ఏమిటంటే ఛార్జింగ్ పాయింట్స్ అనేటివి అస్సలు పనిచేయడం లేదు, అస్సలు లేవు. అంటే నా సీట్కనే కాదు, ఏ సీట్ దగ్గర కూడా ఛార్జింగ్ పాయింట్స్ అనేటివి లేవు. ఈవెన్ నేను స్లీపర్లో కూడా చెక్ చేసినాను. అదొకటి కొంచెం డిసప్పాయింట్ కావాల్సిన విషయం. ఏంటంటే నేను బస్సులో ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో అయితే నేను ఛార్జింగ్ పెట్టుకోలేదు. అది నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అయితే అయ్యింది. తర్వాత బస్సు యొక్క స్పీడ్ గురించి చెప్పుకోవాలంటే ఎక్స్ట్రాడినరీ. ఎంతలా అంటే ఈవెన్ నేను హైదరాబాద్ దాటిలోపే 45 నిమిషాలేమో లేట్ అయింది. తర్వాత టీ బ్రేక్ ఆపినాడు. కర్నూలుకి 60 కిలోమీటర్ల దూరంలో అయితే ఒక డాబా దగ్గర అయితే ఆపినాడు. అప్పుడే టైం 2 అయితే అయింది, మిడ్ నైట్. కర్నూలుకే 2 గంటలకు చేరుకోవాల్సిన బస్సు ఇంకా నంద్యాలకి వెళ్ళేలోపు 5:30, 6 అవుతుంది. బద్వేలు వెళ్ళేలోపు 8 అవుతుందేమో అనుకున్నా, కానీ నంద్యాలకి లేచేలోపు నంద్యాలకి అయితే 4:10కి, అంటే 10 నిమిషాలు ముందే పెట్టేసినాడు. బద్వేలుకి అయితే ఆన్ టైంకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఓవరాల్గా జర్నీ అయితే చాలా చాలా బాగుంది. ఏమంటే ఛార్జింగ్ పాయింట్స్ అయితే వర్క్ అయితే చేయడం లేదు. కానీ నేను మేనేజ్మెంట్ని అడిగితే వాళ్ళు ఈ బస్ ప్లేస్లో, అంటే ఇప్పుడు కొంచెం ఓల్డ్ మోడల్ బస్ ప్లేస్లో న్యూ బస్సులు అయితే వాళ్ళు ఇంట్రడ్యూస్ అయితే చేస్తారంట. కాబట్టి కొత్త బస్ వస్తే ఈ తిప్పలు అయితే మనకు తప్పుతాయి. నేను ట్రావెల్ చేసింది నాన్ ఏసీ స్లీపర్ బస్ కమ్ సీటర్ బస్. అది ఓవరాల్గా అయితే చాలా బాగుంది, తక్కువ రేటు. అన్ సీజన్ టైంలో ఈ బస్ని బుక్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. నేను బుక్ చేసిన టైంకి అయితే 400 రూపాయలకి బద్వేల్ టికెట్ అయితే దొరికింది. అదే ఏపీఎస్ఆర్టీసీలో అయితే 800 అవుతుండే. ఓవరాల్గా అయితే జర్నీ అయితే చాలా బాగుంది. అలాగే బస్సు జర్నీకి అయితే మస్ట్ ప్రిఫర్ బస్ అని చెప్పుకోవచ్చు. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.